ఇక ఎన్డీఏ కూటమికి ఆశీర్వాదం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజలకు ట్వీట్ ద్వారా కోరారు. మరికొద్ది నిమిషాల్లోనే ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న ప్రజాగళం బహిరంగ సభకైతే బయలుదేరిన సందర్భంగా మోదీ ఈ ట్వీట్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు పవన్ తో కలిసి సభలో ప్రసంగిస్తున్నారని, ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటుందని, ఎన్డీఏకు మద్దతు ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని వెల్లడించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున 3 పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. 2024 ఎన్నికలకు కూటమిగా ఏర్పడ్డ తర్వాత ముగ్గురు ఒకే వేదిక పైన ప్రసంగించడం 10 సంవత్సరాల అనంతరం ఇదే తొలిసారి. రెడ్డిగా ఎన్డీఏ కూటమికి ఆశీర్వాదం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఏపీ ప్రజలకు ట్వీట్ ద్వారా అయితే తెలియజేశారు. అయితే మరికొద్ది నిమిషాల్లోనే ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అయితే ప్రజాగళం బహిరంగ సభ అయితే జరగబోతోంది. అయితే దీనికి సంబంధించి ట్వీట్ చేయటం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది, ఆసక్తికరంగా కూడా మారింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, ఈ ప్రధాని చేసిన ట్వీట్ అయితే ఒక ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏపీ పర్యటనకైతే వెళ్తున్నా అంటూ కూడా ట్వీట్ చేస్తూ మీ మద్దతు అయితే నాకు కావాలి అనేసి చెప్పైతే మోదీ కోరడం జరిగింది. అయితే దీనికి ఏపీ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉందంటారు ఈ ట్వీట్ కి సంబంధించి? ఈ రోజు ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజాగళం సభకు సంబంధించి ఇటు దేశ ప్రధాని కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇప్పుడు చిలకలూరుపేటకు బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఆయన ఏదైతే బయలుదేరే ముందే ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే ఎన్డీఏ కూటమికి సహకరించాలని ఆయన స్వాగతం పలకాలంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే 2014 తర్వాత మరొకసారి ముగ్గురు కలిపి ఒకే వేదిక మీద ఇవాళ కనిపించబోతున్నారు. ముఖ్యంగా 2014లో భీమవరంలో జరిగినటువంటి సభలో అటు నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు ఒకే వేదిక మీద ఆ రోజు ఆసీనులయ్యారు. అలాగే ఈ రోజు చూస్తే ఇటు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద ఈ రోజు ప్రసంగించనున్నారు. అయితే దీనికి సంబంధించి దేశ ప్రధాని ముందుగానే వస్తూనే ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్డీఏ కూటమి ఈసారి ప్రపంచం సృష్టించబోతుందని, అలాగే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే చిలకలూరుపేట వేదికకు కూడా ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి వరాల జల్లు కురిపించబోతున్నాడని చూస్తున్నటువంటి ప్రజల కోసం ఆయన ఏం వరాలు తీసుకొస్తున్నారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏదైతే విభజన హామీలకు సంబంధించి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయో అన్నిటి మీద కూడా ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం పేరు మార్చి దొడ్డుదారిని వాడుకుందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ధ్వజమెత్తేటువంటి అవకాశం. అయితే నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా జగన్ మీద పెద్దగా చట్టాలు ఎక్కడ వేసినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈ రోజు ఈ యొక్క చిలకలూరుపేట వేదికగా జగన్ పైన పూర్తిగా ఆయన యొక్క బాణం ఎక్కబెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి ఏ విధంగా దొడ్డుదారిన తన ఖాతాలకు మార్చుకున్నారనే దాని మీద ఇటు పూర్తి స్థాయిలో ఈ రోజు వేదికకు కూడా అందరికీ వినిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ట్వీట్ అయితే మాత్రం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతానికి ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో చిలకలూరుపేటకు బయలుదేరారు మమత. అలాగే ఇటు చూసుకుంటే మరి ఎలాంటి వరాలు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఏపీ ప్రజలకు సంబంధించి మోదీ ఈ ట్వీట్ ద్వారా అయితే మద్దతు కావాలి అని అడిగారు. మరి మద్దతు ఇస్తారు, ఓకే, మరి వీళ్ళు ఎలాంటి వరాలు కురిపించే అవకాశం ఉందంటారు?
దానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక లోటును ఏ విధంగా భర్తీ చేయబోతున్నాం అనే దాని మీద చెప్తారు. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు రావడంలో పూర్తిగా చతికిలు పడిపోయింది కాబట్టి ఇప్పుడు కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ఏ విధమైనటువంటి ఆర్థిక వెసులుబాటు కల్పించి ఏ విధంగా ఆదుకోబోతున్నారు, అలాగే యువతకు ఎటువంటి ప్రాధాన్యత కల్పించబోతున్నారు, ముఖ్యంగా పరిశ్రమలు చిన్న పెద్ద పరిశ్రమలకు సంబంధించి ఎటువంటి చేయూతను ఇవ్వబోతున్నారు అనే దాని మీద ప్రత్యేకంగా ఈ రోజు ప్రసంగించే అవకాశం ఉంది. ముఖ్యంగా విభజన హామీల్లో భాగంగా ఏదైతే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సినటువంటి హామీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఎవరు అడ్డుకున్నారు అనే దాని మీద కూడా ఈ రోజు వివరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నేషనల్ హైవేలకు సంబంధించి శాంక్షన్ అయినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం దాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యం వహించింది అనే దాని మీద పూర్తి స్థాయిలో వైసీపీ వైఫల్యాలను, అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఖజానాన్ని ఏ విధంగా దొడ్డిదారిని మళ్లించింది అనే దాని మీద, అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి లాభాలు చేకూర్చబోతున్నారు, విభజన జరిగిన తర్వాత పూర్తిగా కుదేలైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 12 లక్షల కోట్ల పైబడి అప్పు ఉన్నదన్నారు. ఆ అప్పుకు సంబంధించి ఎటువంటి హామీ ఇస్తారు, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా దాన్ని భర్తీ చేసే విధంగా, రెవెన్యూ లోటు భర్తీ చేసే విధంగా ఏం చేయబోతున్నారు, ఇప్పటి వరకు ఎంత భర్తీ చేశారు అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నీటిపారుదల శాఖకి సంబంధించి ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఆయన ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఏడుకొండలు మనం చూసుకుంటే వైసీపీ బీజేపీ అనేది రెండు కొంచెం సఖ్యతగానే ఉన్నాయి. అవి రెండు పార్టీలు కూడా కలిసే ఉన్నాయి. ఇటు మోదీ కానీ అటు జగన్ కానీ ఒకరిపైన ఒకరు ఎలాంటి మాటల విషయం కూడా ఎలాంటివి లేకుండా సఖ్యతగానే ఉన్నారు. అయితే మరి ఇప్పుడు జరిగే సభకు సంబంధించి మాట్లాడేటప్పుడు మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఈ సఖ్యతకు సంబంధించి చూసుకున్న ఈ రకంగా చూసినా వైసీపీకి కానీ ఇటు బీజేపీకి అంటే 3 పార్టీల కూటమికి సంబంధించి అయినా దెబ్బ పడే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇక్కడ వైసీపీ నుంచి అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఎటువంటి నష్టం లేదు. కానీ ఇప్పుడు ఏదైతే రాబోయే రోజుల్లో ఈ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా 2019లో ఒక్క సీటు కూడా లేదు, ఎక్కడ కూడా ఉనికి లేదు. అయితే 2014లో టీడీపీతో కలిసి ఉన్నప్పుడు కానీ 1999లో టీడీపీతో కలిసినప్పుడు కానీ బీజేపీకి ఉనికి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అటు కేంద్రంలో సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనేది కనుమరుగైపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని మళ్ళా పునర్జీవం తీసుకురావాలంటే ఇప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే అత్యంత ఉత్తమం అని చెప్పేసి ఆ సీనియర్లందరూ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో అటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దీనికి అంగీకరించారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ఇప్పుడు టీడీపీతో కలిస్తేనే ఇప్పుడు కొంతవరకు లబ్ధి చేకూరుతుంది. రాబోయే రోజుల్లో మరింత దీన్ని బలపరుచుకునే విధంగా అడుగులు వేసేందుకు కేవలం బీజేపీ మాత్రమే అనుకూలంగా ఉంది, టీడీపీ అనుకూలంగా ఉంది. అయితే వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తానంటుంది. ఎక్కడ కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్న దీని అన్నింటికి చెక్ పెట్టేందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గానీ, అమిత్ షా గానీ, జేపీ నడ్డా గానీ వ్యూహాత్మకంగా కూడా ఇప్పుడు టీడీపీతో మరొకసారి జతకట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు గతంలో ఏవైతే విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఉండిపోయా దానికి కొంతవరకు కూడా న్యాయం చేస్తారన్నట్టుగా కూడా ఇప్పుడు హామీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రత్యేక జోన్ కానీ ప్రత్యేక రైల్వే జోన్లు ఇవన్నీకి సంబంధించి, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అటు కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ముందడుగు పడలేదు. దానికి సంబంధించి భూమిని ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించింది అనే దాని మీద పూర్తి స్థాయిలో అంటే వైసీపీ మీద ఇప్పుడు ఖచ్చితంగా మోడీ మాట్లాడక తప్పదు, మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా తమ ఉనికిని చాటుకోవాలి, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జీవం పోసుకోవాలి బీజేపీ అంటే ఖచ్చితంగా ఇక్కడ కూటమితో కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతోనే కూటమి పెట్టుకున్నారు. కానీ వైసీపీ మాత్రం ఎక్కడ కూడా తన ఒంటరిగా వెళ్తాను, అటు కేంద్రంలో సపోర్ట్ చేస్తానని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు గలం ఇప్పేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఇంత ముందుకు చూసుకుంటే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది, మళ్ళీ తర్వాత పొత్తు అని చెప్పేసి అని ఇద్దరు కలిసిపోయారు. అయితే ఇదేమైనా ప్రజలకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి సుమారు 3 నుంచి 4-5% వరకు కూడా ఓటు బ్యాంకింగ్ చెదిరిపోతుందని చెప్పేసి ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే
గతంలో టీడీపీ ఇటు జనసేన కలిసి విభజనలో జరిగినటువంటి ఆ యొక్క మోసాలను ఆయన దృష్టికి తీసుకెళ్తూ ఖచ్చితంగా గెలిపిస్తే 2014లో గెలిపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఏదో చేస్తారని చూశారు కానీ అప్పుడు ఏమీ చేయకపోవడం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. ప్యాకేజీ కూడా లేకపోవడంతో అలిగి బయటకు వచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాలుగా దూరంగా ఉంటూ 5-6 సంవత్సరాలు దూరంగా ఉంటూ ఇప్పుడు మళ్ళీ కలవడం వెనక ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం కలుస్తున్నారు అనే దాని మీద కూడా కొంతమంది ఇప్పటికే మల్లగొల్లాలు పడుతున్నారు. తద్వారా ఏదైతే ఇప్పుడు మైనారిటీ ఓట్లు కానీ అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో టీడీపీకి ఇవన్నీ కూడా కొంచెం చెదిరిపోయేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి ముగ్గురు కూడా ఏ విధంగా ప్రసంగించే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి ఇప్పుడు మొత్తం మేనిఫెస్టోకి సంబంధించి ముగ్గురు కలిపి ఒకే మేనిఫెస్టో ఇస్తారా, లేకపోతే ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే మమత ఇక్కడ మేనిఫెస్టోకి సంబంధించి ఈ రోజు ముగ్గురు కలిసి ఒకే మేనిఫెస్టో ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేనిఫెస్టో అభిప్రాయ సేకరణ అనేసి ఒక 18 వాహనాలను అయితే ఇప్పుడు ఆమె రాష్ట్రంలోకి పంపడం జరిగింది. ఈ వాహనాలు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తిరిగి అక్కడ ఉండేటువంటి ఏం చెప్తారు, ఎటువంటి మేనిఫెస్టో ఉండాలి, ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలనే దాని మీద ఎవరి అభిప్రాయాలు వారు రాసి ఆ బాక్స్ లో వేస్తారు. ఆ బాక్స్ వచ్చిన తర్వాత వాటినన్నిటిని క్రోడీకరించి దేనికి ఎక్కువ ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, ఎటువంటి సంక్షేమ ఫలాలు కావాలి అంటే రైతు అలాగే ఉపాధి తర్వాత ఇటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించిన తర్వాత ముగ్గురు మేనిఫెస్టో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం పూర్తిగా ఎన్నికల శంకారావు మాత్రమే ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఇక లోక్సభతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఇటు సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే శనివారం ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కూడా మొత్తం 7 దశల్లో ఈసారి లోక్సభ ఎన్నికల పోలింగ్ అయితే జరగనుంది. ఏప్రిల్ 19న మొదలుకొని జూన్ 1 వరకు మొత్తం 44 రోజుల పాటు 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల కౌంటింగ్ తేదీల్లో అయితే మార్పులు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక జూన్ 4వ తేదీన జరగాల్సిన కౌంటింగ్ ను జూన్ 2కు మార్చుతూ ప్రకటన అయితే విడుదల చేసింది.